హైదరాబాద్ మహానగరం అంతా అద్దంలా మెరిసిపోవాలి, స్వచ్ఛ నగరంగా నిలవాలి. కానీ దీని వెనక దాగున్న నగ్న సత్యం ఏంటో తెలుసా? లక్షలాది మంది గిరిజనులు, నిరుపేదల ప్రాణాలను బలిపీఠం ఎక్కించడం. ఎస్, రోజుకి ఏకంగా 10,000 టన్నుల నగర విష వ్యర్థాలు వచ్చి పడుతోన్న మహాప్రమాదకర వ్యర్థాల దిబ్బ జవహర్ నగర్. ఇక్కడి 10,000 టన్నుల చెత్త గుట్టల మధ్య బతుకులిడుస్తున్న జవహర్ నగర్ వాసుల దయనీయ స్థితిపై రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. హైదరాబాద్ నలుమూలల నుంచి రోజువారీగా జవహర్ నగర్ చేరుకుంటున్న వ్యర్థాల పరిమాణం అక్షరాల 10,000 టన్నులు కొండల్లా పెరిగిపోయినటువంటి ఈ చెత్తను చూస్తున్న విషవాయువులు స్థానిక యాప్రాల్, షామీర్పేట్, కీసరా, కాప్రా, దమ్మాయిగూడ ప్రాంతాలని శ్మశానాలుగా మారుస్తున్నాయి. ఇక్కడ సంభవిస్తోన్న అకాల మరణాలు సహజమైనవి కావు. అవి ప్రభుత్వాలు, రామ్కీ యాజమాన్యం కలిపి చేస్తున్నటువంటి వ్యవస్థీకృత హత్యలే అని ప్రజా సంఘాలు గర్జిస్తున్నాయి. కలుషిత గాలితో ఊపిరితిత్తులు దెబ్బతిని, కలుషిత నీటితో క్యాన్సర్ల బారిన పడి పసిపిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడి ప్రజల ప్రాణాలను కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితం చేశారనే విమర్శలు వినబడుతున్నాయి. ఎన్నికలప్పుడు డంపింగ్ యార్డ్ ఎత్తివేస్తామని హామీలిచ్చే నేతలు గెలిచాక రామ్కీ యాజమాన్యంతో చేతులు కలుపుతున్నారని బాధితులు మండిపడుతున్నారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ పోరాట కమిటీ చేస్తున్న పాదయాత్రలను, ఉద్యమాలను పోలీసులు నిర్బంధాలతో అణిచివేయాలని చూడడం దుర్మార్గం. గత 25 ఏళ్లుగా సాగుతోన్న ఈ మరణాలు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక జీవించే హక్కును కాల రాయడమే అంటూ మేధావులు ఉద్ఘాటిస్తున్నారు. రామ్కీ అరాచకాలకు వ్యతిరేకంగా జవహర్ నగర్లో డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రగతి నగర్, బీజేఆర్ నగర్ ప్రాంతాల్లో 4వ రోజు పాదయాత్ర నిర్వహించారు. టీయూసీఐ నేత వి ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు కట్టా రమ, అలాగే గడ్డం సదానందం, జి ఝాన్సీ హాజరయ్యారు. కొంతమంది అవినీతి అధికారులు, మంత్రుల అండతోనే రామ్కీ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని వాళ్ళు ఆరోపించారు. తాగునీరు కానివ్వండి, లేదా ప్రజలకి ఆరోగ్యరీత్యా కానివ్వండి, అనేక జబ్బులు వస్తున్నాయనేటటువంటిది తెలుస్తూ ఉంది. ప్రారంభంలో 3 ప్రాంతాలకే, 3 మున్సిపాలిటీకే పరిమితం చేసినటువంటి డంపింగ్ యార్డ్ని ఇవాళ మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుండి ఇక్కడ కుప్పలుగా, కొండలుగా చేరుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటిది అందరూ కూడా దాదాపు ఎక్కువ మంది, దాదాపు 80-90% నాకు తెలిసి పేదవాళ్ళు. కాబట్టి అదే ఈ ప్రాంతంలో ధనిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఇది ఉండేది కాదేమో. 25 సంవత్సరాల పాటు ఇక్కడ డంపింగ్ యార్డ్ నడుపుతున్నారంటే అధికారానికి వచ్చినటువంటి ఏ ప్రభుత్వాలకైనా పేద ప్రజల ముఖ్యంగా పేద ప్రజల ఆరోగ్యాన్ని గురించి వాళ్ళకు పట్టదు అనేటటువంటిది తెలుసు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య, తీవ్ర అనారోగ్య కేంద్రంగా 4వ స్థానంలో జవహర్ నగర్ నిలిచినా పాలకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పోరాటంలో భాగంగా ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జూలై 26న నిర్వహించబోయే భారీ సదస్సును జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.